ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్ ప్లాజా వద్ద కారులో భారీగా తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. కేజీ 280 గ్రాముల బంగారంతో పాటు 58,000 రూపాయల నగదు బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ బంగారం విలువ సుమారుగా 90 లక్షల వరకు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. చెన్నై నుండి నల్లగొండకు ఈ బంగారాన్ని తరలిస్తున్నట్టు తెలుస్తోంది. సీజ్ చేసిన బంగారాన్ని పోలీసులు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించనున్నారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సురేష్, సంజన టంగుటూరు టోల్ ప్లాజా వద్ద ఈ రోజు ఉదయం 10:30-11 గంటల సమయంలో ఒక వెహికల్ వెళ్తుంది. ఆ వెహికల్ లో బంగారం భారీ ఎత్తున తీసుకెళ్తున్నట్టు పోలీసులకు అయితే ముందు సమాచారం ఉంది. దీంతో అక్కడ ఆ పరిధిలో ఉన్న పోలీసులు ఎవరైతే ఉన్నారో ఆ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద వాహనాలను ఆపి తనిఖీ చేయడం మొదలుపెట్టారు. ఈ తనిఖీలో భాగంగా చూస్తే ఒక వెహికల్ ఏదైతే ఉందో ఇటు చెన్నై నుంచి ఈ మిర్యాలు కూడా ఏదైతే వెళ్తుందో నల్గొండ జిల్లా మిర్యాలు కూడా ఆ వెహికల్ చెక్ చేసి యాప్ చూస్తారు. దాంట్లో భార్యాభర్త ఇద్దరు దంపతులు ఉన్నారు. వారి వద్ద అయితే కేజీ 280 గ్రాముల బంగారంతో పాటు కొంత నగదు దాదాపుగా 58,000 రూపాయల నగదు ఉంది. అయితే ఈ మొత్తం పోలీసులు అయితే అదుపులో తీసుకొని ఆ కారుతో పాటు వారిద్దరిని అదుపులో తీసుకొని స్టేషన్ తరలించి విచారణ చేస్తారు. అయితే ఈ బంగారం ఏదైతే ఉందో కేజీ 280 గ్రాములు ఈ విలువ సుమారు ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లేదు 90 లక్షల విరుద్ధంగా ఉన్నట్టు పోలీసులు అంచనా వేసిన పరిస్థితి. అయితే వీటికి సంబంధించి ఎటువంటి పేపర్ సంబంధంగా ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో వీటిని సీజ్ చేసిన పోలీసులు వాటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగిస్తామని అక్కడ ఆధారాలు ఏమంటే అక్కడ చూపించి వాటిని తీసుకోవాలని అయితే చెప్పిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఇటీవల కాలంలో చూసుకుంటే ఈ టంగుటూరు టోల్ ప్లాజా అంటే భారీ ఎత్తున అయితే అసలు ఎన్నికల ముందు ఏదైతే కోడ్ వచ్చిన తర్వాత నుంచి చెకింగ్ చెక్ పోస్ట్ అయితే ప్రారంభించారు. అప్పుడు ఈ క్రమంలో చూసుకుంటే ఈ క్రమంలో భారీ ఎత్తున ఈ టంగుటూరు టోల్ ప్లాజా వద్ద మాత్రం పోలీసులు నగదు కానీ ఇతర వస్తువులు కానీ బంగారు ఆభరణాలు కానీ నగదుతో పాటు మద్యం బాటిల్స్ కానీ ఇవన్నీ భారీ ఎత్తున పట్టుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రస్తుతం ఇంకా కోడి ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తనిఖీలు అయితే ప్రస్తుతం చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల ఏదైతే ముందుగా సమాచారం వస్తే మాత్రం పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నారు, లేకపోతే కొన్ని చోట్ల తనిఖీలు చేసి కొన్ని చోట్ల వదిలేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ తనిఖీల్లో భాగంగా ఈరోజు చూసుకుంటే దాదాపు 90 లక్షల విలువ చేసే ఏదైతే బంగారం ఉందో కేజీ 280 గ్రాముల బంగారం అయితే పోలీసులు సీజ్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకి అప్పగిస్తున్నట్టుగా తెలిపిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సురేష్.